నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ భర్తపై దాడికి గ్రామస్తుల యత్నము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో వివక్ష చూపారంటూ ఆగ్రహం 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తెలంగాణను దిగజార్చారు సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు మెట్పల్లి చెన్నకేశవ స్వామి ఆలయంలో దసరా ఉత్సవ కమిటీ అన్ని కుల సంఘాలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ప్రజలు పండుగలు జరుపుకోలేకపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య ఎస్ఐ సుధాకర్ అన్ని కుల సంఘాల పెద్దలు చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ సభ్యులు వార్డు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు అట్లాగా సార్ ప్రతిసారి చేయకపోవడం కారణం ఏంటి సార్ అట్లా సార్ అక్కడ బాణమూర్తి బాణమూర్తి కప్పేపండి బాణమూర్తి ఆయన చేస్తాడు సార్ ఆయనకి చెప్పండి సార్ ఆయన చేస్తాడు ఈ కార్యక్రమ అధ్యక్షురాలు మున్సిపల్ చైర్మన్ గారు సుజాత సత్యనారాయణ గారు వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారు అదేవిధంగా మా కమిషనర్ గారు మహాజన్ నరసింహ్ గారు మా గౌరవ కౌన్సిలర్లు పూర్వ ప్రముఖులు అన్ని సంఘాల నుంచి వచ్చిన పెద్దలకు పార్టీ ప్రజలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు అర్థం చెప్పినట్టు 2 సంవత్సరాలు మనం ఏదో ఇక్కడనే మమాన్ని తీసుకుంటే చేసాము ఇక్కడ కూడా ఏది పెద్ద ఎత్తున వేయలేదు. ఈ సంవత్సరం భగవంతుడు ఏమన్నా కరోనా దూరం ఉన్నది కనుక మనం యథావిధిగా పోయినసారి ఎక్కడైతే మార్కెట్లో డబ్బులు చేసామో అదేవిధంగా సంవత్సరం కూడా చేసుకుంటానికి ఏర్పాటు చేద్దాం. 2 సంవత్సరాలు కూడా మనం ఒకసారి మీకు ఇచ్చే దాంట్లో ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా సొన్నాయి కానీ దీనికి పట్టేటోళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా 5% పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 2 సంవత్సరాలు 3వ సంవత్సరం కనుక ఆ విధంగా చేసుకుని ఇచ్చే విధంగా ఏర్పాటు చేద్దాం. ఒకసారి ఎట్లయితే మున్సిపల్ ద్వారా ఎన్నికల్లో మీపై ఏ విధంగా యానం చేసి పూర్తిగా పండుగను సక్సెస్ చేస్తాం అందరూ సహకారం. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ జంక్షన్ నుండి భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత కార్మికులు కోలుకునే పరిస్థితిలో లేరని అన్నారు. విపరీతంగా పెరిగిన ధరలతో కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మికులకు కనీస వేతనము 26,000 రూపాయలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస వేతన సలహా బోర్డు ఎందుకు నియమించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
50 లక్షల మంది 70 షెడ్యూలు సంబంధించినటువంటి కార్మికులు 3 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా జీతాన్ని పెంచాల. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ధరలు ఒకవైపున ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోలియం ధరలు, అన్ని నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెంచింది. కానీ కార్మికుల యొక్క జీవితాలు కోవిడ్ తర్వాత ఈ రోజుకి కూడా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి జీతభత్యాలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా భారం ఉండదు. కేవలం కార్పొరేట్లకి యాజమాన్యాలు కొమ్ము కాస్తూ ఈరోజు జీతాలు అనేటువంటిది పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం నెలకు 26,000 రూపాయలు అయితే ఒక కుటుంబం బ్రతకడానికి సాధ్యమవుతుంది. కానీ ఈరోజు అత్యంత దరిద్రమైన హీనమైనటువంటి పరిస్థితిలో అతి కష్టం చేసేటువంటి కార్మికులు బతుకుతూ ఉన్నారు. అన్నీ ఖరీదైపోయాయి, కానీ కార్మికులు ఒక్కరే చౌకైపోయారు. ఈరోజు వ్యవసాయంలో వచ్చిన పోటీ వల్ల వలస కార్మికుల యొక్క పోటీకి కార్మికుల యొక్క కనీస వేతనం అతి దారుణంగా పడిపోతూ ఉంది. అందుకని కనీస వేతనాలు పెంచమని 3 ఏళ్ల నుంచి. సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు ఇండ్లు రాలేదంటూ సర్పంచ్ భర్తపై పలువురు గ్రామస్తులు దాడికి యత్నించారు. కావాలనే తమను విస్మరించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెళ్లిపోయిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం. ఆడ రాసినాక వీళ్ళు అంజ కొడుకు పోయి కొట్టేసింది. ఇంకొకటి కూడా ఈ బాడిగా 2 లక్షలు తీసుకున్నారు. నలుగురు పంచుకున్నారు. మొత్తం నలుగురు ఉన్నారు, పంచుకున్నారు. కానీ తీసుకున్నారు రక్తాలు ముంగడు బతలేరు. బతుకుని నాశనమైంది. మా ఊళ్ళో నాకు తీసుకున్నారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలము మొగిలిగిద్దకు చేరిన సందర్భంగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదవాడికి బ్రతికే లేని తెలంగాణ అని కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదని అన్నారు. ఒక వర్గానికి కూడా మేలు చేయలేదని, కేసీఆర్ సర్కారుతో బాగుపడినం అని చెప్పిన వారు ఒక్కరూ లేరని ఎద్దేవా చేశారు. వ్యవసాయానికి కేసీఆర్ పాలనలో భరోసా లేదని, పంట నష్టపోతే కనీసం పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విచారం వ్యక్తం చేశారు. ఉన్నాయా? 8 సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు కదా. 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోత మీద వానబడినట్టే కదా. కేసీఆర్ గారిలో ఏమైనా చలనం ఉందా? 3 ఏళ్లు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట ఒకడు. ఎవరు? 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఉన్నాయి. 8 సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లే వేసింది లేదు. వేసేది కూడా ఇప్పుడు ఎన్ని 17,000 ఇస్తాడట కేసీఆర్ సార్. ఒక్కొక్క ఉద్యోగానికి 800 మంది 1000 మంది పోటీ పడుతున్నారంటే ఇక ఉద్యోగం వస్తుందా రాదా అని ఆ టెన్షన్ తోనే చచ్చిపోతున్నారు బిడ్డలు. ఎవరికైనా ఒక్క వర్గానికైనా భరోసా కలిగించాడా కేసీఆర్ గారు? దేంట్లో అయింది బంగారు తెలంగాణ? మంచోడు మంచోడు అంటే మంచం కొల్లెత్తుకుపోయిండు కదా. ఏం చేశాడు కేసీఆర్ సారు? బంగారం లాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే అప్పుల కుప్ప చేశాడు, గుల్ల చేశాడు. ఏం చేశాడు?
4 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు అంటే ప్రతి కుటుంబం మీద 1 కోటి మంది కుటుంబాలు ఉంటే ఆ 1 కోటి మంది కుటుంబాలంటే ఒక్కొక్క కుటుంబం మీద 4 లక్షల అప్పు ఉన్నట్టు. మరి మీ కుటుంబం మీద 4 లక్షల అప్పు తెచ్చాడు కదా, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఏ కుటుంబానికైనా ఇచ్చాడా? మరి ఏమైనట్టు ఆ డబ్బులన్నీ? ఆ డబ్బులన్నీ కమిషన్ల పేరుతో పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు గడిలు కట్టుకుంటున్నారు. వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. ప్రజల ప్రాణాలకేమో విలువలేదు. 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పలకరించే దిక్కులేదు. 100 మంది నిరుద్యోగులు. మేము సమాజంలో తలెత్తుకుని తిరగలేకున్నాము, ఉద్యోగాలు సంపాదించుకోలేకున్నాము, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకలేకున్నాము అని చచ్చిపోతుంటే 1 రూపాయి 1 కుటుంబానికి చెట్టంత కొడుకు కోల్పోతే ఒక్కరు సాయం చేసిన పాపాన పోలేదు. ఇదా బంగారు తెలంగాణ? ఇక్కడున్న మంత్రి అంటాడు హమాలి పని చేసుకుని బతకచ్చు కదా. ఏపీ అసెంబ్లీ సమీపంలోని భవనంపైకి తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కి నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ ఎస్ఎస్ఎల్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలు కార్యకర్తలను భవనంపై నుంచి బలవంతంగా కిందకు దించి అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన శాస్త్రాన్ని ముఖ్యమంత్రి దరిద్రుడు దౌర్భాగ్యుడు ఎవరైతే రాష్ట్రంలో జగన్మోహన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 18 సంవత్సరాలలోపు బాలబాలికలు బాల అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్ కుమార్ సూచించారు. హనుమకొండ జిల్లా సుబేదారిలోని అసుంతా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ పరికి సుధాకర్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ, విద్య, వైద్యము, ఆరోగ్యము, బాలలపై జరిగే హింస, దోపిడీ, బాలబాలికల హక్కులకు భంగం కలిగిన సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల స్వీకరణకు బాల అదాలత్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిడబ్ల్యూసీ మెంబర్స్ రాజేంద్ర ప్రసాద్, హైమావతి, చైల్డ్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి, చైల్డ్ లైన్ జిల్లాకు నోడల్ కోఆర్డినేటర్ ఇక్బాల్ పాషా పాల్గొన్నారు.
అందరికీ నమస్తే అండి. నా పేరు రాగి కృష్ణమూర్తి, చైల్డ్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మన జిల్లాలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా 10988 అనేటువంటి నెంబర్ ద్వారా పిల్లల సమస్యల కొరకు టోల్ ఫ్రీ నెంబరు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయబడ్డది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ హెల్ప్ లైన్ ద్వారా చాలా సమస్యలు వస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది పిల్లలు, తల్లిదండ్రులు, సమాజం బయటికి ఈ యొక్క 1098 నెంబర్ను చెప్తే మా యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి వెళ్ళిపోతుందేమో ఎట్లా అనేటువంటి ఉద్దేశంతో చెప్పడానికి సంకోచిస్తూ ఉండేటువంటి వాళ్ళకు ఈ యొక్క బాల అదాలత్ చక్కనైనటువంటి అవకాశం. రేపు జరగబోయేటువంటి బాల అదాలత్కు ఎక్కువ సంఖ్యలో తమ సమస్యలు ఏమున్నా, అవసరాలున్నా లేదా సజెషన్స్ ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి సజెషన్స్ ఉన్నా కూడా ఏవైనా ఈ బెంచ్కు తెలియపరచవచ్చు. తద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఈ సమాచారం వెళ్ళి తద్వారా మంచి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పాలసీలలో ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా ఇదొక మంచి అవకాశం. స్వచ్ఛంద ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు కావచ్చు, ఎవరైనా ప్రముఖ పాత్రికేయులు కావచ్చు, ఎవరైనా సమాజం పట్ల పూర్తి అవగాహన ఉన్నవారు ఈ యొక్క కేసులకు వీటికి సంబంధించినటువంటి ఇష్యూస్ని కనుక మనం అక్కడ రేజ్ చేసినట్లయితే ప్రభుత్వాలకు మార్గదర్శకంగా పనిచేసేందుకు వీలవుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. తేదీ 21/9/2022 రోజున హనంకొండ జిల్లా కలెక్టరేట్లో జరగబోయే బాల అదాలత్ను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ స్టేట్ కమిషన్చే, తెలంగాణ రాష్ట్ర స్టేట్ కమిషన్చే బాల అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి 0 నుండి 18 సంవత్సరాల వయసు గల బాల బాలికలు ఎవరైనా ఏదైనా బాధతోని కానీ ఇంకే విధమైన సమస్యలతో కనుక ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ, ఏదైనా చైల్డ్కి సంబంధించినటువంటి డ్రాప్అవుట్ స్టూడెంట్స్ కానీ లేదా చైల్డ్ సంబంధించినటువంటి లేబర్స్ కానీ, చైల్డ్ లేబర్ కానీ, వీధిలో ఉన్నటువంటి బాలలు కానీ ఇంకెవరైనా మీ దృష్టికి వస్తే వారిని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ భాగస్వాములై పిల్లలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి. ప్రతి ఇంటికి సంక్షేమము, ప్రతి ముఖంలో ఆనందము సీఎం కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండల పరిధిలో నూతనంగా మంజూరైన 944 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను ఆయన అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 28,000 మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ ఎల్లం స్వామి గారు, వైస్ ఎంపీపీ గారు, శ్రీ అల్లం రాజయ్య గారు, కులదేవతాభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం పృథివ్యా వేదావృష్ణరుషే ధ్యాయామి, ధ్యానం నవర్పయామి, ఆవాహయామి, ఆదరం నవర్పయామి. అయం ముహూర్తః సుముహూర్తః. గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుచున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు పోరాటం చేసి కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి ఈ ప్రాంతం నుండి మన ఆకాంక్షను ప్లస్ ఒక కొడుకు జాబ్ చేసి ఒక రోజు మనకందరికి కూడా పండుగ రోజు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 200 రూపాయలు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ను 2000 రూపాయలు చేయడంతో పాటు వికలాంగులకు 3000 రూపాయలు చేయడంతో పాటు ఒంటరి మహిళలకు అదేవిధంగా బీడీ కార్మికులకు అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ వచ్చే విధంగా గొప్పగా ఆలోచన చేసి ఇస్తున్నటువంటి సమయంలో ఇంకా చాలా మందికి పెన్షన్స్ రావాల్సి ఉంది, మాకు అర్హులమై ఉండి కూడా రావడం లేదని, అదేవిధంగా చాలామంది 57 ఏళ్ళు దాటిన తర్వాతనే మాకు ఏమి చేత కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, మాకు మీ ఆసరా కావాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సాధక ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలము దుబార్పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో నిరుపేద కుటుంబానికి చెందిన చిత్రు అనే 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. मरूंगी कांडीर मानते बूर की मानते एतुल वाल जागा सलाटा आने आता पूरा पाकर हां आने बनाता है पूरा पाजरवाने के పేదల ఆరోగ్యం అంటే ఇంత నిర్లక్ష్యమా? అందరికీ విద్య వైద్యము అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు దైదా రవీందర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పరిశీలించిన అనంతరము మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితి, ఉన్న రోగానికి వైద్యం సంగతి దేవుడెరుగు, కొత్త రోగం వచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. మందులు అందుబాటులో ఉండవని, యాంటీబయాటిక్ అసలే ఉండవని, టెస్టులు బయట చేపించుకోవాల్సిందే అని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన దానికి కావలసిన వసతులు సమకూర్చలేదని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి కనీస సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రమైనటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఈరోజు మేము మొత్తం కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, డాక్టర్లు కానీ, ఇటువంటి స్టాఫ్లు కానీ, ఫెసిలిటీస్ విషయంలో మొత్తం కూడా మేము పరిశీలించడం జరిగింది. దీంతో మేము పరిశీలించినటువంటి క్రమంలో ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించి మొత్తం కూడా ఒక విధంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. మరియు సరైనటువంటి మంచినీటి సౌకర్యం లేని పరిస్థితి నకరికల్ హాస్పిటల్లో ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పేద వర్గాలకు సంబంధించి ఈరోజు పట్టంగూరు కానీ, కేదపల్లి కానీ, నకరికల్ మండలం కానీ, టౌన్కి కానీ, గౌరవరం సంబంధించినటువంటి దగ్గర 2 లక్షల జనాభాకు పైబడినటువంటి ఈ యొక్క హాస్పిటల్ని ఈరోజు పరిస్థితి నిజంగా కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు మందుల కొరత తీవ్రంగా ఉన్నది. కేవలం మందులు ఒక నామినల్గా ఒక 20% మాత్రం మెడిసిన్ అది. యాంటీబయాటిక్ సంబంధించి మెడిసిన్ లేనేలేదు. ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి అంతా కూడా మళ్ళీ డాక్టర్లు అంతా కూడా బయటికి రాస్తారు, బయటకు పోయి తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి పేషెంట్లకు సంబంధించి కూడా సరైన మంచినీటి సౌకర్యం లేదు. మన అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థతోటి ఒంటరిగా ఉన్న రోగాలు ఇంకా రోగం ఎక్కువ పరిస్థితి ఈ యొక్క నకరికల్ హాస్పిటల్లో ఉన్నది. ఈ యొక్క నకరికల్ యొక్క హాస్పిటల్ పరిస్థితి ఎట్టుందంటే ఇంటి పేరు వారు కస్తూరి వారు
ఇల్లంతా గబ్బిలాల వాసన ఉన్నట్టు ఈరోజు చెప్పుకోవడానికి నగరేకల్ హాస్పిటల్ ఈరోజు ఒక విధంగా ఎలుకలు కూడా ఈరోజు హాస్పిటల్లో ఎలుకలు రాజ్యమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పేటువంటి మాటలు కోటలు దాడుతున్న చేతలు మాత్రం గడపదానటువంటి వైనం పరిస్థితి ఈరోజు ఈ యొక్క నగరేకల్ సంబంధించినటువంటి ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూలో కనపడుతున్నటువంటి వైనం. ముఖ్యంగా ఇక్కడ డెలివరీకి సంబంధించి కూడా గత 5 రోజుల క్రితము శిరస్సు అఖిల అని చెప్పేసి కట్టంగూరు మండలం మన చెరువన్న చిత్తూరు జిల్లా కుప్పం మండలం నాయనూరు ఎంపీటీసీ మోహన్ టీడీపీ నుండి వైసీపీలో చేరారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలక వ్యక్తిగా ఆయన పనిచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి వైసీపీలో చేరినట్లు తెలియజేశారు. ఈరోజు చాలా మంచి రోజుగా భావిస్తూ గత 30 సంవత్సరాలుగా కూడా మన మోహన్ అన్న ఎంపీటీసీగా గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసినారు. అదేవిధంగా మన వార్డు సభ్యులైన దివ్య, సుధాకర్, మన శంకర్ అన్న వాళ్ళ ప్రభుత్వంలో మంచి జరిగిన చెడు జరిగిన మనకు తెలియదు. ఈరోజు మన జగనన్న పాలన బాగుంది, మేము ఈ పార్టీలో మేము చేస్తామని మనస్ఫూర్తిగా కూడా వారు ఈరోజు మన చిత్తూరు జిల్లా పెద్ద దిక్కైన మంత్రివర్యులు మన రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో మన ఎంపీ రెడ్డప్ప గారు, మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు అన్న గారు, అదేవిధంగా మన మండల కన్వీనర్ మురుగేష్ అన్న గారు, అదేవిధంగా మన చిత్తూరు ఎమ్మెల్సీ భరత్సాద్ గారి ఆదేశానుసారం ఈరోజు వాళ్ళు మనస్ఫూర్తిగా మేము పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈరోజు మనము మన నుండి 2 సెగ్మెంట్ అయిన నాయనూరు బీటి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి, విశాఖలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ భర్తపై దాడికి గ్రామస్తుల యత్నము, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో వివక్ష చూపారంటూ ఆగ్రహం. 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తెలంగాణను దిగజార్చారు. సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.